పఠించుకుందాం. లేఖన భాగములో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము ప్రారంభము నుండి చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియు మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యోధ, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, వాక్యమయున్న దేవా, నీ వాక్యముతో మమ్మును బలపరిచి పోషించి సంరక్షించి నీతో నిత్యముండే భాగ్యము కొరకు నీ మాటలను ప్రభా మాలోనికి దేవా ఇదిగో పంపిస్తూ ఉన్న తండ్రి స్తోత్రాలు. దేవా నిత్య బ్రతుకు కొరకు నీ మాటలు దేవా చక్కగాను దేవా మేము విని వాటి ప్రకారము జీవించే మనస్సు నాకును మాకును అందరికీ దయచేయమని జీవ ప్రదాత అయిన యేసుక్రీస్తు వారి నామమునందు ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో నేటి దిన వర్తమానము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో నుండి ఈ నేటి దిన భాగం ఏమిటి అనంటే, సువాసన కలిగిన ఇల్లు, దుర్వాసన కలిగిన హృదయము. ఏంటండి? సువాసనతో నింపబడిన ఇల్లు, దుర్వాసన కలిగిన హృదయము. పరిశుద్ధ లేఖనములో నుండి మనము ఆలోచన చేసినప్పుడు ఈ రోజున బేతనీయ గ్రామము మనకి కనబడతా ఉంది. బేతనీయ గ్రామానికి యేసువారు బయలుదేరి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు ఆయన వచ్చారు అంటే పస్కా పండుగ జరగనయున్నది. అందుకనే దానికి ముందుగా 6 రోజులకు ముందుగానే ఆయన ఎక్కడికి వచ్చారంటే మరి బేతనీయ ప్రాంతానికి ఆయన చేరుకున్నారు. 6 రోజులకి ముందుగా ఆయన బేతనీయ గ్రామములోనికి వచ్చినటువంటి సందర్భాన్ని ఈ రోజున మనం చూడగలుగుతున్నాం. ఈ బేతనీయ గ్రామం అనగానే మనకి గుర్తొచ్చేటువంటి 3 వ్యక్తులు. వాళ్ళెవరు అంటే చూడండి, ఒకటి మరియా, మార్తా, లాజరు. అయితే ప్రియులరా, ఈ 3 బావుగా మనకి జ్ఞాపకం వచ్చేటువంటి పట్టణమే బేతనీయ పట్టణం. ఈ బేతనీయకు రాగానే యేసువారికి ఒక సన్నివేశం అక్కడ జరిగింది. దానిని మరి మత్తయి గారు రాసినప్పుడు 26వ అధ్యాయములో మత్తయి గారు మాట్లాడినటువంటి మాటను మనము చూస్తే 6వ వచనములో యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు అని రాశారు. కుష్ఠరోగి అయిన సీమోను గారట ఈ బేతనీయలోనికి ప్రవేశించిన యేసువారిని భోజనానికి ఆహ్వానించారు. ఇక్కడ వ్రాయబడ్డ మాట ఏమిటి అనంటే మరి గుర్తు ఎరిగినటువంటి విధంగా వ్రాశారు. ఒక స్త్రీ అన్నారు, అంతే. ఎవరండి? ఒక స్త్రీ. ఆ స్త్రీ పేరు ఇక్కడ ప్రస్తావించబడలేదు. కానీ ఒక స్త్రీ ఏం చేసిందంట, మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని యేసువారి యొక్క సన్నిధానంలోనికి వచ్చి ఆయన భోజనం చేస్తూ ఉంటే మరి భోజనానికి కూర్చుండగా ఆయన తల మీద దాన్ని పోసిందట. ప్రియులరా, పొయ్యంగానే చూడండి ప్రియులరా, మరి ఆ యేసువారి యొక్క తల మీద పడ్డా కూడా ఇల్లంతా కూడా ఎలా నిండిపోయిందంటే చక్కని సువాసన వెదజల్లుతూ ఉంది. పోసింది ఆయన యొక్క తల మీదే కావచ్చు, ఆయన పాదాల మీదే పడవచ్చు మరి. కానీ ఆ అత్తరు యొక్క వాసన మాత్రం ఇల్లంతా కూడా చుట్టుకుంది. ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నింపబడిపోయిన సందర్భాన్ని ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం.
అయితే ఇక్కడ మరి ఒక మాట వ్రాసినటువంటి మత్తయ్య గారు ఏమన్నారంటే గుర్తెరగనటువంటి విధంగా వ్రాసారు. ఏమని అంటే శిష్యులు చూసి కోపపడి. ఏం చూశారట? ఎవరు చూశారట? ఆయనతో నిత్యం ఉండేవారు శిష్యులు కాబట్టి ఈయన డైరెక్ట్గా ఏమన్నారంటే శిష్యులు చూసి కోపపడి ఏమన్నారంట, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇయ్యవచ్చునే అని. యేసయ్య సంగతి తెలుసుకుని ఏమన్నారు, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. ఈ స్త్రీ ఎప్పుడు కూడా నా విషయమై మంచి కార్యము చేస్తూనే ఉంది. ఎందుకంటే ప్రియులరా, ఈ స్త్రీ విషయమై చాలా గొప్పగా ప్రభువారు పొగడ్డానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ స్త్రీ బేతనియ గ్రామంలో యేసువారు రాగానే ఆమె ముఖ్యమైన పని ఏంటి అని అంటే, వాళ్ళు నిత్యం కూడా ఏం చేసేవారంట, శుద్ధి కలిగి ఉండేవారు. వాళ్ళు ప్రియులరా నిత్యం కూడా ప్రభువుని ఆహ్వానించే పనిలో ఉండేవారు. వారు దేవుని మీద చాలా ప్రేమ కలిగి జీవించేటువంటి వారు. అయితే మరి ఈ గుర్తు ఎరగనటువంటి విధంగా వ్రాసారు. కానీ ఈ స్త్రీ ఎవరు అనే విషయాన్ని అయితే యోహాను గారు స్పష్టంగా వ్రాసారు. యోహాను గారు వ్రాసినటువంటి సందర్భాన్ని మనము చూసినప్పుడు ప్రియులరా ఏమని ఈయన రాశారు అంటే, యేసువారట మృతుల్లోండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు అని యోహాను గారు రాశారు. యేసయ్య ఎక్కడికి వచ్చారట? మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్నటువంటి, ఇంకా డంకా లేకుండా చాలా స్పష్టంగా అందరికి అర్థమయ్యే శైలిలో బేతనీ అనగానే గుర్తుకొచ్చే ముగ్గురు ఎవరు, ఆళ్ళ ఉన్న గ్రామమే బేతనీయ అన్నట్లుగా యోహాను గారు చాలా స్పష్టంగా రాశారు. అయితే ఎందుకు వచ్చాడు ఆయన అంటే, పస్కా పండుగ జరగనయింది. 6 రోజులకు ముందుగా యేసు ప్రభు వారు ఈ బేతనీయ గ్రామానికి వచ్చేసారు. 6 రోజులు ఇప్పుడు ఎక్కడుంటారు? బేతనీయలో ఆయన బస చేస్తాడు. అయితే ప్రియులరా అందుకని వీళ్ళు త్వరగా చాలా సిద్ధపాటు కలిగిన వారుగా ఉన్నారు కనుకనే వీళ్ళు ప్రియులరా ఒకరికొకరు స్పందించబడి యేసయ్య వచ్చారనగానే సీమోను లేక కుష్ఠరోగి అయిన సీమోను ఏం చేశాడంటే, ప్రభువా మా ఇంటికి ఒకసారి భోజనానికి రండి అని ఆహ్వానించంగానే ఆహ్వానం మేరకు ప్రభువారు ఎక్కడికి వచ్చారు? ఆ సీమోను గారింటికి వెళ్ళాడు. ఆయన ఆ ఇంటికి వెళ్ళాడని తెలుసుకోగానే వాళ్ళెవరో ఇంటికి కదా, మా ఇంటికి రాలేదు అనుకోలేదు. కానీ వీళ్ళు అక్కడికి కూడా ఏం చేశారు? వెళ్ళిపోయిన సందర్భం ఇక్కడ మనకు కనబడతా ఉంది. చాలామంది ఎక్కడైనా ప్రార్థన పెట్టారనుకోండి, నచ్చితే వస్తారు, నచ్చకపోతే రారు చాలామంది పిల్లరా. కానీ వచ్చేది ఎవరి కొరకు మనం తెలుసుకుంటే కనుక అసలు ప్రార్థనే మానం. వ్యక్తులను బట్టి ఎప్పుడు కూడా ప్రార్థనకి ఇంపార్టెంట్ ఇవ్వకూడదు. మనం పూజించే వ్యక్తే ఇంపార్టెంట్ కాదు తప్ప పెట్టించుకున్న వ్యక్తి అవతల వ్యక్తి ఎవరా అనేది మనకు అనవసరం. ఇక్కడ కుష్ఠరోగి అనబడుతున్న సీమోను గారింటికి యేసు ప్రభు వారు వెళ్ళారని తెలియగానే ఎవరు వెళ్ళారండి? చూడండి, అక్కడ వారు ఆయనకు విందు చేశారని తెలియగానేనట అక్కడ ఆమె మార్తమ్మ గారేమో ఉపచారం చేయడానికి వెళ్ళిపోయిందండి. మార్తమ్మ గారి డ్యూటీ ఎప్పుడు కూడా ఆమె డ్యూటీ ఏంటి? ఆమె డ్యూటీ ఎక్కేసింది. మా ఇంటికి వస్తే నేను చేస్తాను అనాలిగా. కానీ ఈమె చాలా చక్కగా ఉపచారం చేయడానికి, చాలామంది నడుము కట్టుకుంటూ ఉంటారు. కొంతమందిని అలా నడుము కట్టుకున్న వాళ్ళని పలకరించిన ఇంటికి వెళ్తాం ఎందుకు అని చాలామంది వెనక్కి ఉంటారు. ఈమె ఉద్దేశం ఏంటో ఈమెకు తెలుసు కనుక మార్తమ్మ గారు పని ఏంటో ఎరిగట ఆమె ఏం చేయడానికి వెళ్ళిపోయింది? ఉపచారం చేయడానికి వెళ్ళిపోయింది. ఇక లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్న వారిలో ఒకడుగా ఉన్నాడు. పిలిచారో లేదో సన్నివేశం మాత్రం ఇక్కడ రాయబడలేదు. మనమైతే పిలిస్తేనే వెళ్తాం కదండి. పిలవని పేరంటానికి మీరు అస్సలు వెళ్ళరు. కారణం ఏంటి? పిలవలేదండి. పిలవకుండా ఎలా వెళ్తాం? నేను అందరినీ పిలుస్తున్నప్పుడు గమనించాను, పనిగట్టుకుని నా ఇంటికే రాలేదు, నేనెందుకు వెళ్ళాలి అంటారు. మీరు పొరపాటు అయ్యిందేమో అనుకోరు, కానీ ఏం చేస్తారు? భీష్మించి కూర్చుంటారు. అలా ఆదమరిసి గడప దాటి వెళ్ళిపోయారు అనుకో, ఇక చూసుకోండి ఆ నోట ఈ నోట అందరినీ పిలిచారండి కానీ నన్నే పిలవలేదంటారు. వీళ్ళు అలాంటి వాళ్ళు అయితే గనుక పిలిస్తే గనుక ఒకరు వెళ్తారు. మిమ్మల్ని ఎవరైనా భోజనానికి పిలిచారనుకోండి, ఎంతమంది వెళ్తారు?
భోజనానికి రండి అంటే ఎగేసుకుని అందరూ వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు. దాన్ని బట్టి ఏం చేస్తారు? రేపు మన ఇంటికి అందరూ వచ్చేస్తే బాబో అన్నట్టుగా కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు వెళ్ళు అంటారు. నిజంగా ప్రేమతో కోరుకున్న వాళ్ళైతే ఈరోజు అక్కడ జరుగుతుంది, రేపు మన ఇంట్లో జరిగేటప్పుడు వస్తారు అనే మరి ఆ సత్ప్రవర్తన కలిగిన వారైతే ఇంటిల్లి పాది వెళ్ళి ఏం చేస్తారు? ఆ పని ఈ పని చేసి భోజనం చేసి అన్నీ చక్కబెట్టి చక్కగా వస్తూ ఉంటారు. అలాంటి మర్యాదస్తులండి వీళ్ళు. నాకెందుకులే, ఒకరిల్తే సరిపోతుందిలే అని సరిపెట్టుకోలేదండి. నా గ్రామం, నా పల్లె, నా సంఘం అని భావన వీళ్ళకు ఉంది కనుక వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటండి, ఉపచారం చేయడానికి మార్తమ్మ గారు వచ్చేసారు. ఏమండి, యేసు ప్రభు వారితో కూర్చోడానికి లాజరు గారు వచ్చేసారు. ఇంకొక ఆమె ఉండిపోయారు కదా, ఆమె ఎవరు? ఆమె డ్యూటీ ఏంటి? యేసయ్యను ప్రేమించడం తప్ప ఇంకా ఆమెకేమీ తెలియదు. ఆమె డ్యూటీ ఎక్కేసింది. ఎంత ప్రేమ కురిపిస్తుంది అని అంటే యేసయ్య మీద, ఆమెట మరి ఊరికి వెళ్తే ఎలా, ప్రభు దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి నేను ఒక అత్తరుబుడ్డి తీసుకుని వెళ్ళాలి, అంత ప్రేమను ఆమె చూపిస్తూ ఉంటే వార్వలేని వాడు హృదయములోనంట ఇల్లంతనేమో చక్కని సువాసన వెదజల్లడానికి ఈ అమ్మాయి రెడీ అయితే వార్వలేని వాడు హృదయములో ఏ వాసన వస్తుందంట? అలాంటి దుర్వాసన చాలామంది విశ్వాసుల్లా కనబడతారు కానీ పిశాచుల్లాంటి వాళ్ళ దృష్టిలో ఉంటాయి. వాస్తవం. ఒక మంచి కార్యం చేస్తూ ఉంటే చాలామంది ఇలాంటి దుర్వాసన వెదజల్లే వారు చాలా రకరకాలుగా ఉంటారు. ఏదైనా చెడ్డ కార్యానికి ప్రోత్సాహం ఉంటుంది కానీ తప్ప మంచి కార్యం చేస్తే వెనక్కలాగుతారు కానీ ముందుకి వెళ్ళనియ్యరు, తిననియ్యరు, పెట్టరు, వాళ్ళు తినరు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ప్రియులారా, ఈ ముగ్గురిని గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే మనందరం ఎరిగిన మాట 133వ కీర్తన ప్రారంభ శరణములో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలండి, ఎంత మనోహరం అని వ్రాయబడి ఉంది. సహోదరులట ఐక్యత, ఈ ముగ్గురిని చూసి నేర్చుకోవచ్చు. సహోదరుల ఐక్యత ఎంత చక్కగా ఉంటుందో ఈ ముగ్గురి యొక్క అంగీభావం కూడా అలానే ఉంది. తమ్ముడు నువ్వు వెళ్ళరా, యేసయ్య వచ్చారంట, మరి మేము వండుకొని వస్తాంరా అని అనలేదండి వాళ్ళు. తమ్ముడు లేకపోతే చెల్లి నువ్వు వెళ్ళు అని అనలేదు, అక్క నువ్వు వెళ్ళు ముందు అని అనలేదు. ముగ్గురే ఏం చేశారండి? రెడీ అయ్యారు. ప్రభు కావాలి వాళ్ళకి. మనకైతే పెట్టించుకున్న ఇంటిని చూసి వెళ్తున్నాం మనం ప్రార్థనలకి. ప్రియులరా, ఈ దుర్వాసన మనలో నుండి తీసి పారేసుకుందాం. ఎందుకంటే పెట్టించుకున్న వాళ్ళ ఇంటికి వచ్చేదెవరో మనం తెలుసుకోవాలా. మొదటిగా ఎవరు వస్తున్నారు? వచ్చే ప్రభువు కొరకు మనం ఏం చేయాలి? వెళ్ళాలి. ఖచ్చితంగా మనకి ఆర్డర్ వేయబడిందంటే ప్రభు ఆ గ్రామంలోనికి వస్తున్నారంటే అనేక మంది వస్తున్నారు. అసలు నేను ఉండకపోతే ఎలా అని అనుకోవాలండి మనం. మెయిన్ నేను నా ప్రభువుని ప్రేమించే దానిలో నేను ఉండాలని మరియమ్మ గారేమో అత్తరు బుడ్డి పట్టుకుని వచ్చేసారు. మరి నేను చేయకపోతే ఎవరు చేస్తారన్నట్లుగా మార్తమ్మ గారేమో ఏం చేస్తున్నారండి? పని చేయడానికి వచ్చేసారు. ఈయన హుందాగా ప్రభువుతో పాటు నేను ఆయనతో నన్ను అంత ప్రేమించాడు కనుక నేను ఆయనతో ఉండాలని ఆయనకు కూడా భోజనం చేయుచున్న వారిలో కూర్చున్నారంట. ప్రియులారా, అక్కడ జరిగిచున్న సన్నివేశముల్లో చూడండి, మత్తయి గారు రాసి ఊరుకున్నారు. ఏమని రాశాడు ఆయన? శిష్యులు చూసి ఏమన్నారు అని రాశాడు? ఈ నష్టం ఎందుకు అని అన్నారట. శిష్యులందరూ అనలేదండి ఆ మాట. శిష్యులందరూ అనలేదు. ఒక్క నుంచి ఇక్కడ యోహాను గారు స్పష్టంగా తెలియచేశాడన్నమాట. ఎవరన్నారో ఆ వ్యక్తి ఎవరో చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఈయన ఏమని అంటున్నాడు? ఆయన శిష్యుల్లో ఒకడు 4వ వచనములు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోదా. ఎవరో కాదండి, ఎవరట? ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోదా. ఏమంటున్నాడు? ఈ అత్తరెందుకు 300 ధ్యానారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదు. ఇంచుమించు ఆ డబ్బులు ఎన్ని డబ్బులు అంట? 150 రూపాయలు. అంటే ఆ వేళలో చాలా ఎక్కువ, ఆ దినాల్లో ఆ డబ్బు చాలా ఎక్కువ. అంత సొమ్ము ఆమె ప్రభువుకు
తన ప్రేమ ఎలా వ్యక్తపరచాలి అని తన ప్రేమను డబ్బు రూపంలో కాదండి, తన ప్రేమను ఆ విధంగా ప్రభువు మీద కురిపిస్తూ ఉంటే ఏమంటున్నాడంట ఇస్కరియోతు యోధా, ఎందుకమ్మా ఇంత నష్టం ఎందుకు? ఆయన తల మీద పోస్తే, ఆయన పాదాల మీద పడితే నీకేంటి లాభం? ఎందుకమ్మా ఇంత నష్టం? ఆ డబ్బులుంటే, నీకు అంత ప్రేమ ఉంటే ఆ డబ్బులు కాస్త తీసుకెళ్ళి పేదలకు ఇస్తే 3 పూట్ల వాళ్ళు ఏం తింటారు? అన్నం తింటారు కదా. ఎందుకు ఈ ఎర్రి పని చేసావు అంటున్నాడండి. అసలు వాడి ఉద్దేశం ఏంటంటే పేదల మీద ప్రేమ ఏం కాదు సుమా. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే ఎగ్గొట్టడానికి అన్నాడంట సామెత. ఎందుకురా ఏడుస్తున్నావు? ఇంకెందుకు? ఎగ్గొట్టడానికి. చూడండి ప్రియులరా, ఇక్కడ పేదల మీద ప్రేమ అతి మిక్కిలుగా కురిపించట్లేదు. పేదలను ప్రేమించినా ప్రభు ప్రేమిద్దునేమో, పేదల మీద ప్రేమ కాదు. కానీ చూడండి ఏముందంట, వాడు దొంగ. ఎంత స్పష్టంగా రాసేసాడు చూడండి. మొహమాటం లేదు ఇక యోహాను గారికి, ఏ మొహమాటం లేకుండా రాసేసాడు. ఏమని రాస్తున్నాడండి ఈయన? వాడిలాగు చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయే ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడింది దొంగిలించుచు వచ్చాను గనక అలాగు చెప్పాడట. ఏ సంచి ఉందండి వాడి దగ్గర? అందుకని వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడ్డ మాట ఏంటంటే, ఏమండి, ఒంటట సూది బెజ్జములోనైనా దూరిపోవడం సులభమేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళడం దుర్లభం అన్నారండి. కష్టం, అసాధ్యం అన్నాడు. అయితే లేఖనములో మరి ఒక మాట వ్రాస్తూ అన్నారు, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము అక్కడే ఉండును. ఆ మాటకు వస్తే ప్రియులరా, హృదయం ఎక్కడుండాలి అంటే ప్రభు దగ్గర ఉండాలా. ఎంత ధనికులైనా కూడా ఆ దినాల్లో ఏం చేశారంటే ధనం మీద వ్యామోహాన్ని తొలగించుకున్నారు. ఒక యవనస్తుడు యేసువారి దగ్గరికి వచ్చి అడిగాడు ఒకానొక దినమందు, ఒక సందర్భంలో, యేసయ్యా నేను పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని అడిగాడు. చక్కగా ఉంది ప్రశ్న, బాగుంది. 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా అని ప్రభు అడిగారు. ఓ నా చిన్నప్పటి నుంచి నేను 10 ఆజ్ఞలు పాటిస్తానే ఉన్నాను. అయితే నీకు ఒకటి లోటు ఉంది అబ్బాయి. ఏంటి ఆ లోటు అంటే, నీ ధనాన్ని పేదలకు ఇచ్చేసే. వాడు ధనం మీద వ్యామోహం కలిగిన వాడు. ఆ మాటట వాడికి నచ్చక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ యేసయ్యని ఏం చేయలేదు, వెంబడించలేదు. అలాంటి వాడికి పరలోక రాజ్యం ఎక్కడొస్తుంది? 10 ఆజ్ఞల్లో డబ్బు మీద వ్యామోహం వద్దు అని లేదా అంటారా? ఏమ్మా, 10 ఆజ్ఞలలో ప్రత్యేకించి డబ్బు మీద వ్యామోహం వద్దు అని లేదంటారా? 10 ఆజ్ఞల్ని పాటిస్తున్నాను అన్నాడు కదా. అయినా కూడా ప్రభువారు అంటున్నారు, డబ్బును ప్రేమించేవాడు ఇద్దరి యజమానులకు ఎవడు కూడా దాసుడుగా ఉండనేరు. మీరు సిరికిని నాకును దాసులుగా ఉండనేరు. ఉంటే చల్లగా ఉండు, లేక వెచ్చగా ఉండు, అంతేగాని తప్ప డబ్బు కావాలనుకుంటే డబ్బు వెంట వెళ్ళిపో. కాదు నేనే కావాలనుకుంటే, పరలోకమే కావాలనుకుంటే నన్ను వెంబడించంటే, నాకు అవసరం లేదు, డబ్బే కావాలనుకుని ఏం చేశాడు? ముఖం జల్లక వెళ్ళిపోయాడు, ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు. కానీ ప్రభువారు అంటున్నారు, మీ ధనాన్ని పరలోకంలో దాచుకోండి. అక్కడ చిమ్మిట అయినను తుప్పైనను పట్టదు. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం కూడా అక్కడే ఉండును. అందుకనేట అపోస్తలుల బోధ విన్నవారు ఆ దినాల్లో ఏం చేసేవారంటే తమ స్థిరాస్తులను అమ్మి వాటిని లేని వాళ్ళకి దేవాలయానికి తీసుకొచ్చేసేవారు. ఎందుకంటే డబ్బు మీద వ్యామోహం ఉందనుకోండి, ఏం దక్కదు మనకి? పరలోకం దక్కదు. డబ్బు ఉండడం తప్పు కాదండి, డబ్బు మీదే ధ్యాస కలిగి ఉండడం తప్పు. ఇక్కడ డబ్బు సంచి ఇచ్చిందే ప్రభు, అర్థం చేసుకుందాం. ఈ ట్రెజరర్ ఉద్యోగం ఇచ్చిందే ప్రభు, వాడు బుద్ధిరిగి ఆ డ్యూటీ ఇచ్చిన ప్రభు ప్రియుల వాడి దగ్గర సంచి ఉన్న ఆ సంగతి కూడా ఎరుగును. కానీ ఇక్కడ వాడు ఏమైపోయాడంట? ప్రభు ఇచ్చిన ప్రభువుని గౌరవించడం మానేసి డబ్బు సంచి మీద ఏం పెంచుకున్నాడండి? ధ్యాస పెంచుకున్నాడు, డబ్బు పెంచుకుంటున్నాడు. కానీ ప్రభు ప్రేమను తనలో ఉంచుకోలేకపోతున్నాడు.
ప్రభు ప్రేమను పొందేవాడైతే గనక డబ్బులు దొంగిలించేవాడు కాదు. ఇక్కడ యోహాను చాలా స్పష్టంగా వ్రాసి అన్నాడు, వాడిలాగు చెప్పింది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ. అందుకని డబ్బు సంచి ఉన్న కారణాన అందులో వేయబడింది అంతా కూడా ఏం చేస్తున్నాడంట, దొంగిలిస్తా ఉన్నాడట. అప్పుడు యేసయ్య అన్నాడు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని ఉంచుకొననీయుడి. నన్ను పాతిపెట్టే దినానికి ఆమెను దీని ఉంచుకొననీయుడి. బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కదా, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. అలా ఎందుకన్నారు ప్రభు? ఆ సమయం ప్రభువుకి మావుగా తెలుసు కాబట్టి బేదలకి మీ ఇష్టం ఎప్పుడైనా చేయొచ్చు. అందుకని ఆయన సమీపముగా ఉండగానే మనం ఆయన్ని వేడుకోవాలి. యెహోవా దొరుకు కాలములోనే ఆయన వెతకాలి. ఇప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నారు. ఆయన మీద ప్రేమ అనేసి బేదలు అంటాడేంటి? అందుకని యోహాను అంటున్నాడు, అసలు వాడికి బేదల మీద ప్రేమ ఏమీ కాదు, వాడు దొంగోడు. కాబట్టి వాడు బుద్ధిని కాస్త బయట పెట్టుకుంటున్నాడు అని రాశారు. అయితే ఇప్పుడు ఈ రోజున మనం చూసినట్లయితే ఇది బేతనీయ గ్రామం. ప్రియులరా, చాదస్తపు మనుషుల్లో ఉన్న చాదస్తాలన్నీ తీసి పారేసుకోవడానికి ఈ ముగ్గురు మనకి గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నారు. చాలామందికి చాదస్తాలు, ఇలాంటి చాదస్తాలు ఏంటి అని అంటే పిలవని పేరంటానికి వెళ్ళాలా అనుకుంటారు. కానీ ఈ ముగ్గురు వచ్చి ప్రభు నామాన్ని ఏం చేశారు? ఘనపరిచారు, ప్రభుతో కూర్చున్నారు, ఆ పనిలో సహకరించారు, ప్రభుని ప్రేమించారు. తమ యొక్క భక్తిని వారు ఎంత చక్కగా చూపించారో ఈ ముగ్గురిని బట్టి మనం చాలా స్పష్టంగా చదువుతా ఉన్నాం. ఈ బేతనీయ గ్రామం అనగానే నా గ్రామం అనుకున్నారు, నా సహోదరులు అనుకున్నారు. కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి కూడా వెళ్ళడానికి వాళ్ళు వెనకాడలేదు, అంతగా వారు సాహసం చేశారు. అయితే ఇంకా మనం చూసినట్లయితే బేతనీయులు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు అక్కడ అలా జరిగిందంటే అక్కడ విందు జరుగుతుంది. యేసయ్యతో పాటు విందులో అనేకులు ఏం చేశారు? కూర్చున్నారు. విందు జరుగుతున్న ఇంటికి. ప్రియులరా చూడండి, ఈ విందును గురించి మనం చూస్తే మరి లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు. విందు జరుగుతూ ఉంది అక్కడ. మరి లాజరు గారు కూడా ప్రభుతో పాటు కూర్చున్నారు. మత్తయి గారు రాసిన మాటను బట్టి మనం చూస్తే మరి ఏమని రాశాడు? ఆయన భోజనమునకు కూర్చుండగా, సీమోను ఇంట ఉన్నప్పుడు మరి ఆయన భోజనానికి కూర్చుండగా అని రాస్తారు. ఇది విందు జరుగుచున్నటువంటి ఇల్లు. విందుకే ప్రభువుని ఆ యొక్క గృహస్థులైన వారు ప్రభుని ఆహ్వానించారు. ఆ ఇంట గొప్ప విందు వారు చేస్తూ ఉన్నారు. ఆ విందులో ప్రభు ఏకీభవించారు. ప్రభు ఒక్కరే కాదు, ప్రభుతో పాటు అనేకులు ఆ విందులోనికి వచ్చారు. వారు అంచనా వేసుకొని ప్రభుతో పాటు ఇంతమంది వస్తారని వారికి తెలుసు కాబట్టి అది విందు అని చెప్పబడింది. ఏమండి, యేసయ్యతో పాటు 12 మంది ఉంటే గనక దాన్ని విందు అనరు. యేసయ్యను వారు ఏం చేశారంట? ఆహ్వానించారు. అందుకని విందు చేశారు. విందు అనేది వేరు, భోజనం వేరు కదండి. భోజనానికి రమ్మడం కాదు, అక్కడ ఏం చేశారంట? విందు ఆరగించడానికి. విందు అనగానే అనేకులు వస్తారు. మన ఈ కోనసీమ జిల్లాకి ఫాదర్ ఎం దేవదస్సయ్య గారు పత్రిక సేవ నిమిత్తం వచ్చారట. మనందరికీ తెలిసినటువంటి మాటలు. దేవదస్సయ్య గారితో పాటు ఆయన బృందం అంతా కూడా వచ్చారు. చూసేటప్పుడు అంతమందిని చూసేటప్పుడు చూడండి, లక్ష్మీపాలవరం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పాస్టర్ గారి ఇంటికి దేవదస్సయ్య గారు వెళ్ళారట. వెళ్ళంగానే మరి అయ్యగారితో పాటు ఉన్న వాళ్ళని చూసి ఆయనతో ఇంకా మాట్లాడకుండగానే ఆయన భార్య అన్నదట, ఇదిగో దేవదస్సయ్య గారు వస్తున్నారు, నాకు తలపోటు వస్తుందని చెప్పు అని అంట. వెళ్ళిపోయి మంచం ఎక్కేసింది. ఆయన ఏమన్నాడో తెలియదు ఇంకాని. ఈలోపు ఆయన అన్నాడు, అబ్బాయి నేను ఈ ప్రాంతానికి వచ్చాను, పత్రిక సేవ చేసి వస్తాను, భోజనం రెడీ చేయి అని అన్నారు. భక్తుడు నోరు తెరిచి అడిగారు, ఇప్పుడు ఏం చేయాలి? భోజనం వండాలా వద్దా? మగవాళ్ళకి వంట వస్తుందా? ఈ రోజుల్లో అందరూ మగవాళ్ళు చేసేస్తున్నారులేండి. కానీ ప్రియులరా, ఒక పాస్టర్ గారు వంట చేయాలంటే చాలా కష్టం. భార్య ఏమని చెప్పేసి వెళ్ళిపోయింది, నాకు తలనొప్పిగా ఉందని చెప్పు, మరి
నేను వెళ్ళిపోయి పడుకుంటున్నాను అనేసి వెళ్ళిపోయింది. తీరా చూస్తేనట ఆయన ఇంటిలో సేరు బియ్యం ఉన్నాయట, 2 బీరకాయలు ఉన్నాయట. ఏం చేయాలో తెలియక పాపం ఆయనే వంట చేశాడు, రెడీ చేశాడు. మరి అంతా అయిపోయిన తర్వాత అంత సేవ అంతా చేసేసి దేవదాసయ్య గారు వస్తూ ఉంటేనట దేవదాసయ్య గారితో 100 మంది వచ్చారటండి. ఎంతమంది అమ్మా? 100 మంది వచ్చారట. రాగానే అన్నారంట, అబ్బాయి 100 విస్తర్లు పట్టుకొచ్చి అన్నారటండి. మన ఏరియా అంతా అరిటాకులు ఎక్కువ కదా. అయితే 100 విస్తర్లు తీసుకొచ్చి అంటే పాపం కింద మీద పడిపోతున్నారు. ఏం చేయాలో తెలియదు. ఎవరమైనా అంతే కదా, ఒకరు వస్తానంటే ఎవరమైనా పెడతాం. ఆయనతో పాటు 100 మందిని తీసుకొచ్చారు. ఏం చేయాలో తెలియక పాపం చాలా బాధపడుతున్నాడు. నీకెందుకు అబ్బాయి, నేనున్నానుగా, 100 విస్తర్లు పట్టుకురా అన్నారట. అనుమానంతోనే వెళ్ళాడు. 100 అరిటాకులు కోసుకుని వచ్చాడు. మరి కూర్చోండి అన్నారు దేవదాసయ్య గారు. అందరినీ కూర్చోబెట్టారట. అబ్బాయి వడ్డించు అన్నారట. అయ్యగారండి అయ్యగారండి అంటున్నాడు ఈయన. దేనికి అయ్యగారు? వడ్డించు, నేను ప్రార్థన చేస్తాను, వడ్డించు అన్నారంట. పాపం ఏం చేయాలో తెలియదు. భార్య భలే తప్పించుకుంది. కానీ ఈ మహానుభావుడు ఏం చేయాలో తెలియక అయ్యా అయ్యా అంటున్నారు. ఏం కాదు, ప్రార్థన చేస్తాను రా, ఇటు తీసుకురా అన్నారు. కొండను తీసుకొచ్చారట. సేరు బియ్యం అన్నం ఎంతమంది తింటారని పట్టుమని ఆ దినాల్లో చెప్పండి. ఈ దినాల్లో ఇంటిల్లిపాది తిన్నా తరుగుటం లేదులేండి. సేరు బియ్యం ఎంతమంది తిన్నా తరగడం లేదు, ఫ్యాషన్ తిండిలు అయిపోయింది. ఆ దినాల్లో చెప్పండి, పట్టుమని 2 తింటారేమో బహుశా పట్టుకుంటే. అంత బలంగా పనిచేసేవారు, అంత బలంగా ఆహారం తినేవారు. తీసుకొచ్చేట వడ్డించండి అంటే అందరి వైపు చూస్తూ కుండను చూస్తూ ఏంటిలా, ఏంటి పరిస్థితి అనుకుంటున్నాడు. సంకోచించక వడ్డించన్నారు దేవదాసయ్య గారు. వడ్డించడం మొదలుపెట్టాడట. వడ్డిస్తున్నాడటండి. కుండలోనే ఉంటుంది. అందరి విస్తరలోనికి ఆహారం వడ్డించాడు. అందరి విస్తరలోనికి ఆహారం అయిపోయింది. ఇప్పుడు కూర వడ్డించాలా. 2 బీరకాయలు ఏమోలా, అక్కడ కూడా రాదు 2 బీరకాయలు అంటే. ఏమండి, కూర ఎక్కువ తినే వాళ్ళకి అసలు రాదు. అలాంటిది ఆ 2 బీరకాయల కూర ఊరుస్తూ ఉన్నాడు ఇలాగా. ఏం చేయాలో గరిట, అబ్బాయి గరిట ఏమి ఓర్చ అవసరం లేదు, వడ్డించు అని అన్నారు. నిజంగా అక్కడ దేవుని మహిమను చూసి ఎంత ఆశ్చర్యపడ్డారో. మన ఏరియాలో ఎంత గొప్ప కార్యం జరగడం మనకి ఎంత నిజంగా ఆశ్చర్యం, అద్భుతం. ఇది ఎంత ఆశీర్వాదమో. దేవదాసయ్య ప్రార్థన అంత గొప్ప ఫలితాన్ని ఇస్తూ ఉండేది. అలాగే ఈ రోజున కుష్ఠరోగైన సీమోను ఇంటికి వచ్చిన యేసువారితో పాటు 1-2 వస్తారని ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఆయనతో పాటు అనేకులు వస్తారని వాళ్ళు ఏం చేశారు? విందు అని పేరు పెట్టారు, విందు చేశారు. అందుకనే అనేకులు ఆ విందులోనికి వచ్చారు. యూదుల విందు చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చుచున్న వారందరూ కూడా ఏకీభవిస్తే పురుషులందరూ కూడా ఆ టేబుల్ మీద అలా కూర్చునేసరికి ఈమె తన ప్రేమను ఎంత చక్కగా వ్యక్తపరిచి ప్రభువు తల మీద ఆ యొక్క అత్తరును పోసి ప్రభు యొక్క చూడండి ఇంకా ఏం చేసింది ఈమె అనంటే ప్రియులరా, మనము బైబిల్ గ్రంథంలో చూస్తే దానిని ఆయన తల మీద పోసెను. ఎక్కడ పోసిందట? తల మీద పోసెను. తల మీద పోయింగానే ఇల్లంతా కూడా అత్తరి వాసన, సువాసన వచ్చేస్తుంది. ఇంకా ఏం చేసింది? 12వ అధ్యాయం యోహాను గారు రాశారు చక్కగా. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చా జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తు అంటండి. సేరున్నర ఎత్తు తీసుకొని యేసు వారి పాదాలకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. పాదాలకు పూసింది, తల వెంట్రుకలతో అనగా చక్కగా ఆయన పాదాలను ఆమె తుడుస్తూ ఉంది. అందుకారణాన ఆ సేరున్నర ఎత్తు అత్తరంతా కూడా ఇల్లంతా కూడా చక్కని సువాసన వెదజల్లుతూ ఉంటే ఈ ఇస్కరియోతు హృదయంలో మాత్రం దుర్వాసన కొడతా ఉంది. పైకి బాగానే ఉంటారు చాలామంది, లోపల మాత్రం ఏముంటుంది? కుళ్ళు. ప్రియులరా, ఎంత దుర్వాసన అంటే అంటున్నాడు. ఎందుకమ్మా, ఎందుకు? 150 రూపాయలు అవసరం అంటావా?
అని అన్నాడు. ఎంత దుర్వాసన, ఎంత కుళ్ళు పట్టినవాడు, ఎంత భయంకరమైన స్థితిలో యేసుని వెంబడిస్తూ ఉన్నాడు చూడండి ప్రియులరా. పేరుకు మాత్రమే యేసుతో తిరుగుతున్నాడు, కానీ లోపలంతా కూడా భయంకరమైనటువంటి దుర్వాసన వెదజల్లుతూ ఉన్నాడు. అందుకనే ఆఖరు రాత్రి, గురువారం రాత్రి ప్రభువారు ఆయన శరీరం వడ్డిస్తూ ఉంటే ఆ ముక్క పుచ్చుకొని బయటికి వెళ్ళిపోయాడంట. ముక్కతో పాటు వాడిలోనికి ఎవరు వచ్చేసారు? అదును పదును చూసింది సాతానుగాడు లోపలికి ప్రవేశించి పుచ్చుకున్నది ఏంటి అసలు? ఏమా పుచ్చుకున్నది ఏంటి? ప్రభు యొక్క శరీరం. కానీ అలా తీసుకోలేదు వాడు. అలా తీసుకుని ఉంటే గనక ప్రభు శరీరమే లోపలికి వెళ్ళేది. అర్థమైందండి? అందుకే దేవదస్సయ్య గారు చాలా చక్కగా రాశారు ప్రభు సంస్కారపు విందు. ఆ పాటలో చక్కగా రాశారు, పుచ్చుకునేటప్పుడు అంటే జాగ్రత్త కలిగి పుచ్చుకోవాలట. జాగ్రత్త కలిగి పుచ్చుకుంటే రోగులైన వారు బాగుపడతారు. అజాగ్రత్తతో తీసుకుంటే అనారోగ్యవంతులైపోతారు. ముక్క పుచ్చుకున్నాడు కానీ వాడి ధ్యాస అంతా ఎక్కడుంది చెప్పండి అమ్మా? దేని మీద ఉంది? డబ్బు సంచి మీద ఉంది. దేని మీద ఉందమ్మా? రావడానికే వచ్చాడు కానీ వాడి హృదయం అంతా కూడా డబ్బు సంచి. అందుకనే ఆ డబ్బు సంచిని పట్టుకుని వెళ్ళిపోతుంటే శిష్యులు అనుకున్నారు, పాపం ఎరుగుర్లు వాళ్ళు అనుకున్నారు, ప్రభు ఏమన్నా పని చెప్పుంటారు బహుశా. ఎందుకంటే వాడి దగ్గర ఏముంటుంది? ఎప్పుడు డబ్బు ఉంటుంది కనుక ఏమన్నా తెమ్మన్నారేమో అనుకున్నారు, కానీ పాప పుణ్యాలు వాళ్ళకి ఏమీ తెలియదు. ఆడు అలా వెళ్ళిపోయాడు. ఆడితో పాటు లోపలికి ఎవరు వచ్చేసారట? సాతాను. సాతాను ప్రవేశించడానికి కారణం అజాగ్రత్త. చాలామంది ప్రియులరా అనాలోచనగా తీసుకుంటారు, అందుకే రోగాలు తగ్గవు. అజాగ్రత్తగా వచ్చి కూర్చుంటారు, అందుకే ప్రార్థనలు వినబడవు. జాగ్రత్త పడదాం ప్రియులరా. ఇస్కరియోతు యోధ అజాగ్రత్త. ఈరోజు దాదాసయ్య గారి యొక్క వర్తమానంలో కూడా అజాగ్రత్త వల్ల శ్రమలు వస్తాయట. మనం చదువుకున్నాం కదా, సిలువ విలువ ధ్యాన కొలువ. ఆ పుస్తకంలో చక్కగా రాశారు. శ్రమ ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఒక వంశపారంపర్యంగా వచ్చే శ్రమలు ఉండొచ్చు, కానీ అజాగ్రత్త వల్ల కూడా శ్రమలు వస్తాయట. అజాగ్రత్త. ఫుట్బాల్ తక్కువని కొట్టాడు, దవడ పళ్ళు రాలిపోయాయి. అది వంశపారంపర్యం కాదు. దేనివల్ల జరిగింది అలాగా? అజాగ్రత్త. కాబట్టి ప్రియులరా అజాగ్రత్తగా ఉండకూడదట. పాట పాడినా, ప్రార్థన చేసినా, మోకాళ్ళు వేసినా ప్రభుని తలంచాలి కానీ తప్ప అజాగ్రత్తగా అనాలోచనగా ఎన్ని సంవత్సరాలు వచ్చి కూర్చున్నా ప్రయోజనం ఉండదు. అజాగ్రత్త తీసి పారేసుకోవాలి, అది చాలా నష్టం మనకే. కాబట్టి వీడిలో ఉన్న అజాగ్రత్త ఏంటంటే, నిజంగా వాస్తవంగా చాలామంది రొట్టె అండి, రసం అండి అంటారు చూడండి. ఆ రొట్టె రసంలాగా తీసుకుని ఉంటాడు బహుశా. అలా తీసుకుని వీడు వాడిలోనికి ఎవరిని లాక్కెళ్ళాడంటే సాతానుగాడిని వాడే ప్రవేశపెట్టుకున్నాడు. ఆలోచన చేద్దాం ప్రియులరా. కొట్టు మీద ఉన్నంతసేపు అది రసమే. కొట్టు దగ్గర ఉండి ఎక్కడికి తీసుకొచ్చే వరకు అది రొట్టె. ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మందిరములోనికి తీసుకురాబడ్డదో దాని విలువ మారిపోయింది, దాని స్టేటస్ మారిపోయింది. దాన్ని రొట్టెగా చూస్తే నీ విలువ పడిపోద్ది. ఆలోచన చేసి జాగ్రత్త కలిగి తీసుకుందాం. ప్రభు శరీరం అని భావించి తీసుకోవాలి కానీ తప్ప రొట్టె అనుకుంటే అది రొట్టె నీ జీవితాన్ని బాగు చేయదు. నీ కొరకు నా కొరకు తన శరీరాన్ని ఆయన ఇస్తూ ఉంటే అది రొట్టండి అని ఎంతసేపు లోకంలో పడి లోకానుసారంగా తలంచావనుకో నీ జీవితానికి అది రొట్టెలాగానే కనబడుతుంది. నీలో ఏ క్రియ జరగదు, ఏ పని అవ్వదు. అర్థం చేసుకుందాం ప్రియులరా. జీవితాన్ని సార్థకపరిచే ప్రభు మాట ఆయన చూడండి. ఆ రాత్రి వాళ్ళ ఎదురుగుండా ఇలా ఎత్తింది కూడా ఏంటండి చెప్పండి? రొట్టె. ఆయన ఏమన్నాడు? ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం. చేతిలో ఉన్నది రొట్టె అంటారా, శరీరం అంటారా? ఆయన శరీరాన్ని ఆయన చేతుల్లోకి తీసుకొని శరీరం అని ఎలా చెప్పగలడండి ఆయన? అంత పిచ్చిలో ఉన్నారండి శిష్యులైన వారు. ఒక్కడు కూడా నోరు తెరిచి ప్రభువా అని సెటైర్లు వేయలేదు ఆ రోజుల్లో. ప్రభు శరీరం అనగానే అవును అని అన్నారు వాళ్ళు.
ఆ రసాన్ని తీసుకొని ఇదిగో మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం అనగానే అవును ప్రభువా అని ఎంత చక్కగా తీసుకున్నారో ఆ రోజున. అది వారి జీవితాలను ఏం చేసిందండి? వెలిగించింది. వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేసింది. ఆ శరీరం, ఆ రక్తం తీసుకున్నప్పుడు కూడా అనాలోచన చాలామందికి. జబ్బులు పోకపోవడానికి గల కారణం అజాగ్రత్త. పాపం అజాగ్రత్త ఘోరంగా శిక్ష వేస్తుంది. కాబట్టి ప్రియులారా తుడిచేసుకుందాం. అజాగ్రత్తగా అనాలోచనగా ఉంటే గనక నష్టం వాటిల్లుతుంది. ఇక్కడ ప్రియులారా ఎంత జాగ్రత్త చూడండి. ఈ ముగ్గురికి విందుకు వచ్చారు, విందు ఆరగించి వెళ్ళిపోవాలి, కానీ వీళ్ళు పని మాత్రం వాళ్ళు మానలేదు. ప్రభు మీద ప్రేమ మానలేదు. కానీ ఇస్కరియోతు యోధ మాత్రం తన పని కూడా తాను మానట్లేదు. అందుకని దేవదాసయ్య గారు అన్నారు, సంఘంలో అబ్బాయి అందరూ విశ్వాసులు అనుకుంటావేమో, కొందరైనా పిశాచులు ఉంటారు జాగ్రత్త అన్నారంట. సంఘంలో కూడా విశ్వాసులతో పాటు ఎవరుంటారట? ఎందుకుంటారు చెప్పండి? చనువిస్తే సంకెక్కడానికి సిద్ధంగా ఉంటాడు. ఎక్కడుంటాడు అంటే దాదాసాయి గారు పక్కనే ఉంటాడు పగవాడు, మీకు చెక్కికి చేరుతాడు శనిగాడాడు. ఆడిని ఎగేసుకున్న వాడిని లోపలికి కూడా వచ్చేస్తాడు. అప్పుడు విశ్వాసమైనా ఎలా మారిపోతావు? పిశాచుల్లా మారిపోతాడు. కాబట్టి వాడికి చనువివ్వకుండా ఉండాలంటే అల్లరిని తొలగించుకోవాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలి, ప్రభువు మీద ధ్యాస కలిగి ఉండాలి. ప్రభువుతో ఉన్నామనే సహవాసం కలిగి ఉన్నామని మనం ప్రభువుతో ఏకీభావం కలిగి మనసంతా ప్రభు మీద పెట్టి ఆలోచన చేయాలి. కానీ తప్ప వాళ్ళొచ్చారా వీళ్ళొచ్చారా అనుకుంటూ కూర్చున్నామనుకో ఎప్పటికైనా ఏమైపోతారు? పిశాచుల్లా మారిపోతారు. దాదాసాయి గారు పాటలో రాశారు, అవిశ్వాసులతో అత్తియుండకుము, అది నీకెంతయు అపాయము. అవిశ్వాసులతో అత్తియుండకుము, అది నీకెంతయు అపాయము. ఇవి రుజువులతో వివరించినాను, ఇవి రుజువులతో వివరించినాను, ఎంత చెప్పినాను నమ్మనే నమ్మరు, ఎంత చెప్పినాను నమ్మనే నమ్మరు. మనో విచారము కూడదు, మహిమ తలంపులే కావలేను. అవిశ్వాసులతో అత్తి పెట్టుకుని ఉండకూడదట. ఎందుకు? ఆడు అవిశ్వాసి, నువ్వు విశ్వాసి. ఆడు నిన్ను వాళ్ళ మార్చగలడు కానీ నీవు వాడిని నీలాగా మార్చలేవు. జాగ్రత్త పడాలి. అవిశ్వాసి ఎప్పటికైనా అపాయం. మనకు అర్థమయ్యేటప్పుడు ప్రియులరా, వాక్యం జరిగేటప్పుడు ఎవరైనా సొదెడుతున్నారు అనుకుందాం, సొద పెట్టేటప్పుడు అమ్మో ఈ సొదలో నేను పడిపోకుండాలంటే ఏం చేయాలి? దూరంగా ఉండడం బెస్ట్. అత్తి ఉన్నామనుకో అపాయం. ఏమైపోతామట? క్రమం జరుగుతూ ఉంది, చెడపకరా చెడేవన్నీ ఒకడు చెడగొడడానికి చూస్తున్నారనుకో, అమ్మో ఇక్కడ ఉంటే నేను కూడా చెడిపోతాను. జాగ్రత్తగా సైలెంట్గా అక్కడి నుండి ఏం చేయాలి? పరారైపోవాలి. తప్పించుకోకపోతే పక్కనున్నవాడు శనిగాడు చెక్కికి చేరి నీలో చాలా భయంకరమైన స్థితిని తీసుకుని వస్తాడు. ఇవి రుజువులతో వివరించినా ఎంత చెప్పినా నమ్మరేంటండి దాదాసాయి గారు అంటున్నారు. రుజువులు వివరించినా కూడా నమ్మరు. ఏంటి? చాదస్తంగా బట్టి నమ్మరు. కాబట్టి ప్రియులారా జాగ్రత్త పడాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. ఇస్కరియోతు యోధ ఎంత అపాయమో అలాంటి వాడు బైబిల్ గ్రంథములో ప్రభు చేత చెప్పకూడని మాట చెప్పించుకున్నాడు, అనకూడని మాట అనిపించుకున్నాడు. ఏమన్నారు ప్రభు? అట్టి మనుషుడు ఇట్టి మనుషుడు పుట్టి ఎండని ఎడల వానికి మేలు అన్నారండి.
ఎంత కీడు చేసి ఉంటే ఆ మాట అన్నారు. దాని అర్థం మనకు అర్థమైతే ప్రియులరా, ప్రభువే క్షమించలేదంటే వాడు ఎందులోనికి వెళ్ళిపోయాడు? పక్క పాపినైనా నశించిపోవడం నాకు ఇష్టం లేదు అన్న దేవాది దేవుడే ఆయనే మాట్లాడుతున్నాడు. అట్టి మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. ఇంకెవరు రక్షిస్తారండి? దేవుడే చేతులు ఎత్తేస్తే ఇంకెవరు రక్షిస్తారు? ఆలోచన చేసుకుందాం ప్రియులారా. అందుకనే ఈ రోజున పాఠము ఇల్లంత సువాసన, ఇస్కరియోతు హృదయములో దుర్వాసన. మనం మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాం? మనలో సువాసన వస్తుందా లేక దుర్వాసన కలిగిన వారముగా ఉన్నామా? పరిశీలన చేసుకొని ప్రభువులో ఎదుగుదాం. దుర్వాసన ఉంటే తొలగించుకొని సువాసన అయిన క్రీస్తును మన కొరకు ఈ లోకంలోనికి అందించిన యెహోవా దేవుని ప్రమేయాన్ని బట్టి చక్కగా కూర్చుని ఆ సువాసన మనం అందుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడ్డ మాట 2:2 అంటాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను సమర్పించుకున్నారట. క్రీస్తు మిమ్మును ప్రేమించింది ఎందుకట? మనందరం సువాసన వెదజల్లాలని. ఏ వాసన అండి? సువాసన. 5:2 సువాసన వెదజల్లాలని యేసుప్రభు వారు మన కొరకు బలి అయిపోయారు, అర్పణ అయిపోయారు. కాబట్టి ఈ రోజున మనమందరం కూడా సువాసన వెదజల్లి క్రీస్తు బిడ్డలమై నిత్యము ప్రభుతో ఉండే భాగ్యం దేవాది దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మెగారుడుగా మా మధ్యకొచ్చిన తండ్రి స్తోత్రాలు. బేతనీయ గ్రామములో సీమోను ఇంటిలోనికి విందుకు వెళ్ళిన నీతో పాటు ఉన్న దేవా, ఇదిగో మరియమ్మ ఎలా అయితే నిన్ను ప్రేమించి నీ మీద సువాసన కలిగిన అత్తరును పూసి నీ పాదాలను తుడిచిందో, నిత్యము మేమును ప్రభువా సన్నిధిని సహవాసములో ఉన్న మేము నీ మీద ప్రేమను కనపరుస్తూ మాలో ఉన్న దుర్వాసనలను తొలగించుకొని నిత్యము సువాసన వెదజల్లే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని వరుడై ప్రాణప్రియుడై మధ్యాకాశంలో అతి శీఘ్రమే రానయ్యున్న శ్రీమంతుడైన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.